టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. 35 ఏళ్ల వయస్సు దాటిన 50 ఓవర్ల ఫార్మాట్లో తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. రిటైర్మెంట్ వార్తల నుంచి వన్డేల్లో రూలింగ్ చేస్తూ ఆధిపత్యం చూపిస్తున్నారు. లేటెస్ట్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉంటే విరాట్ కోహ్లీ 2 స్థానాలు ఎగబాకి 2వ స్థానానికి చేరుకున్నారు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ 781 రేటింగ్స్ తో అగ్రస్థానంలో నిలవగా విరాట్ కోహ్లీ 773 రేటింగ్ పాయింట్స్ తో 2వ స్థానం సొంతం చేసుకున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మకు మధ్య కేవలం 8 రేటింగ్ పాయింట్స్ మాత్రమే తేడా ఉంది. వీరిద్దరూ 2026 జనవరిలో న్యూజిలాండ్ పై 3 వన్డేల సిరీస్ ఆడనున్నారు. ఈ సిరీస్ లో బాగా ఆడితే కోహ్లీ నెంబర్ 1 స్థానానికి చేరుకోవచ్చు. ఇటీవలే సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో రోహిత్ 2 హాఫ్ సెంచరీలు చేస్తే కోహ్లీ 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నారు. ఈ సిరీస్ కు ముందు 4వ స్థానంలో ఉన్న విరాట్ తన అసాధారణ బ్యాటింగ్ తో 2 స్థానాలు ఎగబాకి 2వ స్థానానికి చేరుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ విఫలమై ఉంటే కోహ్లీ స్థానంలో ఉండేవాడు. అయితే 3వ వన్డేలో రోహిత్ తో పాటు కోహ్లీ కూడా హాఫ్ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 3వ స్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఇబ్రహీం జాద్రా 4వ స్థానంలో నిలిచారు. 723 రేటింగ్ పాయింట్లతో గిల్ 5వ స్థానానికి పడిపోయాడు. శ్రేయాస్ అయ్యర్ 10 స్థానానికి పడిపోయాడు. బాబర్ అజాం, హ్యారీ టెక్టార్, షై హోప్, చరిత్ అసలంక వరుసగా 6, 7, 8, 9 స్థానంలో ఉన్నారు. టాప్ 10 ర్యాంకింగ్స్ లో టీమిండియా నుంచి 4 ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో కుల్దీప్ యాదవ్ 3 స్థానాలు ఎగబాకి 3వ స్థానంలో ఉండగా సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 2 స్థానాలు దిగజారి 5వ స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా 2 స్థానాలు దిగజారి 16వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. వన్డే ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి అక్షర్ పటేల్ ఒక్కడే 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా తిలక్ వర్మ 1 స్థానం దిగజారి 6వ స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 10వ స్థానానికి పడిపోయాడు. టీ20 ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో హార్దిక్ పాండ్యా 3 స్థానాలు ఎగబాకి 4వ స్థానం చేరాడు.